ఓకే. సార్ పార్క్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా! సో, ఇప్పుడు మీరు వాకింగ్‌కొచ్చారు. లోపల ఎంటర్ అవ్వనీయట్లేరు. సో, సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి రాష్ట్రంలో మొత్తానికి? సిచ్యువేషన్ బాగానే ఉన్నది. కోవిడ్ తక్కువ ఉన్నది కాబట్టి ఆల్రెడీ వాకింగ్ వెళ్తే ప్రాబ్లం ఏమున్నది, దూరం దూరంగానే వెళ్తున్నాం. మాస్కులు పెట్టుకుంటున్నాం. సారీ, నేను కూడా మాస్క్ పెట్టుకున్నాను. ఓకే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని వాకింగ్ చేస్తున్నాం. లోపలికైతే అలో చేయట్లేదు పార్క్ వాళ్ళు. సో, అంటే కేసెస్ ఇప్పుడు తగ్గినాయి అంటున్నారు. మళ్ళీ త్వరలోనే థర్డ్ వేవ్ కూడా అంటున్నారు కదా! సో, పరిస్థితి ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? గవర్నమెంట్స్ అసలు ఈ కోవిడ్ పైన ఎట్లాంటి ప్లాన్ ప్రకారం వెళ్తున్నాయంటారు? ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే మొన్నటిదాకానేమో 6 to 10 దాకా సడలింపు ఇచ్చారు. ఇప్పుడు 6 to 6 ఇచ్చారు. అంటే కోవిడ్ పేషెంట్లు ఎట్లయితే తగ్గుతున్నాయి హాస్పిటల్లో, దాని ప్రకారం కూడా గవర్నమెంట్ కూడా చాలా లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమలు చేసింది. కేసెస్ కూడా తక్కువైనాయి. అంటే లాక్డౌన్ పెట్టినన్ని రోజులు కూడా కేసులు అసలు పెరగట్లేవు. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేస్తున్నారో అప్పుడు మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి. సో, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి రాష్ట్రంలో అసలు లాక్డౌన్ ఉందా లేదా అన్నట్లుగానే మారిపోయింది. దీనివల్ల చాలామంది గవర్నమెంట్ పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? గవర్నమెంట్ విమర్శలు చేయడం సాధారణం. అది గవర్నమెంట్ కూడా ఇప్పుడు అన్ని విధాలుగా లాక్డౌన్ పెడితే పబ్లిక్ బతకడం చాలా కష్టం. వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు చాలామంది కూడా అన్నాలు లేక కూలీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా కొంత సడలింపించింది. దాంట్లో గవర్నమెంట్ తప్పేమున్నది? అంటే రాష్ట్రంలో ఆల్రెడీ కోవిడ్ పరిస్థితుల వల్ల చాలా మంది జాబ్స్ పోయినాయి. మరోవైపు ఏమో పెట్రోల్ హైక్ అవుతా ఉంది. రేట్స్ దాదాపు 100 రూపాయల దగ్గరికి చేరువలో ఉంది పెట్రోల్ ధర. సో, దీనిపై మీరేమంటారు? గవర్నమెంట్స్ ఎటువంటి చొరవ తీసుకోవాలంటారు? మేమేమంటామంటే పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించాలి. చాలా రోజు పెరుగుతున్నాయి పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర సరుకులు కూడా పెరుగుతుంటాయి. సామాన్యమైన భారం పడుతుంటుంది. అందుగురించి కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కాబట్టి పెట్రోల్ మీద డీజిల్ మీద ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏకంగా ఒక మంత్రినే బర్తరఫ్ చేసింది గవర్నమెంట్. సో, దానిపైన మీ కామెంట్ ఏంటి? మనం దాని గురించి ఎంత ఎక్స్పర్ట్ లేదు. రాజకీయంగా మనం ఏం మాట్లాడద్దు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగతం ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కేసీఆర్ గారు కానీ మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మంత్రిమండలి కానీ వాళ్ళకి ఎలాంటి వివాదాలను మనకైతే అంత అండర్స్టాండ్ లేదు పొలిటికల్గా. దీని గురించి మనం ఎక్కువ కామెంట్ చేయలేము. రైట్, థ్యాంక్ యూ సార్. నా పేరు నాయక్. సో, పెట్రోల్ రేట్స్ 100 రూపాయల దాకా వచ్చింది కదా! సో, దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన కూడా తగ్గించు కదా, ఆయన కూడా తగ్గిస్తలేడు. కేంద్రం ఏమో దేశం డెవలప్మెంట్ గురించి చూస్తుంది. వాళ్ళ ఒక రకము ఆర్మీ కానీ డెవలప్ చేసడం అది బాగానే ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా తగ్గించు కదా, పన్నులు తగ్గిపిస్తే బాగుంటుంది. ఒకవైపు ఈ కరోనా వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోయారు. మరోవైపు ఈ పెట్రోల్ రేట్స్ రోజుకి పెరిగిపోతున్నాయి. సో, ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏమంటారు మీరు? వాళ్ళు దానికి చేయాలి. వాళ్ళు ఇంతగానం పెంచడం తప్పు కదా. మరి తినడానికే లేదు ఈ రోజులలో. అంత పెట్రోల్ పెంచితే మరి కదా, కొంచెమన్నా ఆలోచించాలి, తగ్గించి ఉండాలి ఎప్పుడైనా. కానీ ఒకటిసారి అంత 100 రూపాయలు అయింది పెట్రోల్. ఎక్కడైతే చెప్పు, తినడానికే లేదు. కరోనాలో అసలు బయటికి వెళ్తలేదు తినడానికి. పనులు లేక ఏం లేక, బిజినెస్ లేక ఏం లేక అంతా అది ఉంటుంది కదా. మరి అట్లాంటి టైంలో ఆలోచించాలి కదా. సరే, ఒక కామన్ పర్సన్గా ఈ పెట్రోల్ రేట్స్ గురించి మీరు ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్? ఏం డిమాండ్ చేస్తాం, ఏం చేయలేం కదా. ఏం చేస్తాం, అక్కడ సెంట్రల్ కదా, అది స్టేట్కు ఏం చేయలేము. ఇక్కడ ఎంత ధర్నా చేసినా ఏమొస్తుంది, ఏం రాదు కదా. అక్కడనే కదా మెయిన్. అంటే స్టేట్ చార్జెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి కదా. అవును, కరెక్టే. కానీ ఆయన అక్కడ నుంచి పంపాలి కదా ఫండ్ మెయిన్. రైట్. మీరు పెట్రోల్ రేట్స్ గురించి గవర్నమెంట్ని డిమాండ్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? డిమాండ్ ఏం చేయలేమండి. ఆయన అక్కడ డెవలపింగ్ గురించి ఆలోచిస్తుండు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తగ్గియాలి కదా. ఎందుకంటే లాక్డౌన్ అయ్యి కొందరికి తిననికే సరిగ్గా లేదు. మీరు చెప్పినట్టు కొద్దిగా తగ్గిస్తే తర్వాత పెంచుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడే మనం ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కదా. ఇప్పుడే ఇట్లా సడన్గా పెంచితే బాగుండదు.
కొద్దిగా తగ్గియాలి స్టేట్ గవర్నమెంట్ అని. రైట్, థ్యాంక్ యూ నాయక్ గారు. ఎస్, ఈ కరోనా టైంలో తినడానికి తిండి లేకనే చాలామంది బాధపడుతుంటే దాదాపు 100 రూపాయలు పోయిన పెట్రోల్కి మాత్రం ఎక్కడ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, హలో సార్. సో పెట్రోల్ హైక్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, దాదాపు 100 రూపీస్కి చేరువలో ఉండింది. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? పెట్రోల్ పెరగడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది. సరే, సెంట్రల్ గవర్నమెంట్కి త్రూ అవుట్ ఇండియాకి అది కొంచెం ఇప్పుడు కోవిడ్ వలన చేయవలసి వస్తుంది, తర్వాత దించుతారేమో. కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే తక్కువ చేయొచ్చు కదా. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచినట్టు వాళ్ళకన్నా ఎక్కువ వీలు పెంచుతున్నారు కదా. మరి జనము స్టేట్ గవర్నమెంట్లో ఓట్లు వేసేది స్టేట్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ అంటే ఎంపీకి ఎప్పుడో ఒకసారి. కానీ స్టేట్ గవర్నమెంట్ తగ్గిస్తే ఆటోమేటిక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగ్గిస్తుంది అని మా ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు మనం అంటే గత హిస్టరీలో కానీ చూసుకుంటే ఎప్పుడు కూడా పెరిగిన రేట్లు తగ్గిన దాఖలాలు అయితే లేవు. అయితే ఫ్యూచర్లో తగ్గుతుందా లేదా అన్న గ్యారంటీ లేదు. కానీ ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ ఈ కరోనా పాండమిక్లో పడిపోయి అసలు తిండి లేక అల్లాడిపోతున్న పరిస్థితి. మరోవైపు అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ రెండు కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నాయి అనుకుంటున్నారా మీరు పెట్రోల్ హైక్స్ విషయంలో? సరే, పెట్రోల్ హైక్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెరిగినాయి, బీజేపీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెరుగుతాయి. తగ్గుడు అనేది కష్టము. సరే, ఒక రేంజ్కి తీసుకొచ్చి ఆపేయాలి. ఇప్పుడు 100 రూపీస్ చేసిండ్రు, వీడికి ఆపేసాలి, ఇంకా పెంచొద్దు. ఎంత పెరిగిన క్రూడ్ ఆయిల్ ఇది 100 రూపీసే పెడితే బెస్ట్ ఉంటుంది. అందరు ఏంటంటే ఒకసారి ఫిక్స్ అయిపోతారు, ఇక పెట్రోల్ అయినా డీజిల్ అయినా 100 రూపీస్ ఉంటుంది, మనం దాన్ని బట్టే వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంలో వస్తారు. ఇంకా పెరిగే అనే ఛాన్స్ ఉండొద్దు, ఇక తగ్గేది కూడా ఉండొద్దు. తగ్గితే మళ్ళీ ఎకనామిక్ పడిపోతుంది, డెవలప్మెంట్ ఉండదు, ఇండియాలో ఏముండదు. సరే, ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంటే కొంచెం సపోర్ట్ చేయాలి, అంతే తప్పితే ఇక మనం ఏం చేయలేము దానికి. అంటే ఇప్పటికే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి 100 రూపీస్ అనేది చాలా పెద్ద భారం అయిపోయిన పరిస్థితి. కరెక్టే, 10-20 రూపాయల డిఫరెన్స్ కదా, పెద్ద ఏమి వాళ్ళకి అనుకో 20 రూపీస్ పెరిగింది వచ్చి, అంతగానే మించి వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. వాళ్ళు ఏంది ఇప్పుడు టీ తాగితే ఒక చిన్న కథ 10 రూపాయలు పడేస్తున్నారు. దీనికి పడేస్తే ఒక లీటర్ పెట్రోల్ వస్తే ఎక్కడో పని చేసుకొని వస్తాడు కదా, పెద్ద దానికి ఎఫెక్ట్ ఏం పడదు వాళ్ళకు కూడా. కానీ 100 రూపీస్కి 1 రూపాయి తగ్గొద్దు, పెంచొద్దు, ఆడికి ఫిక్స్ చేసేయాలి. పీపుల్ అంతా కూడా ఓకే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు పెరుగుతుంది అని, కానీ 100 మాత్రం దాటద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అదైతే అది చేస్తే బాగుంటుంది, ఇక అందరికి దానికే ఫిక్స్ అయిపోతారు. హలో సార్, మీ పేరు? మా పేరు ఇస్మాయిల్ కురేషి. ఓకే, ఏం చేస్తుంటారు? మేము జాబ్ చేస్తున్నాం. ఓకే, సో పెట్రోల్ రేట్స్ దాదాపు 100 రూపాయలకి దగ్గరలో ఉంది కదా, దానిపైన డైలీగా ఎరుతున్నాయి. 2 days తర్వాత మనకు కొత్త రేట్ వస్తాయి. 30 పైసలు, 10 పైసలు ఇట్లా పెరుగుతున్నాయి. దినం దినం ఇట్లా పెరిగితే మనకి ఏమంటే ఎవరికి ఇప్పుడు జాబ్ లేదు, జాబ్లెస్ ఉన్నారు అందరు. మేము కూడా జాబ్లెస్సే. ఎట్లా చేయాలా, ఏం చేయాలా మేము అది మాకు తెలియకుండా ఇట్లానే మేము అన్ని వాళ్ళు అందరు వేరే కూడా జాబ్లెస్ అవుతాయి. పెద్ద పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, హోమ్ అని చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. దానిలో కూడా 50% వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఏం లే, అందుకోసము మేము అందరూ ఇట్లనే ఎట్లా చేయాలా, ఏం చేయాలా ఇట్లనే చేస్తున్నాం మేము. అంటే చాలా మందికి హాఫ్ సాలరీస్ ఇస్తున్నారు, చాలా మంది కరోనా వల్ల జాబ్స్ పోయినాయి. ఓవైపు ఇట్లా రేట్లు పెరుగుతూ ఉంటే ఎట్లా సర్వైవ్ అవుతారు కామన్ పీపుల్? ఎట్లా చేయాలంటే ఏం ఇక్కడ తీసుకోవాలంటే బండి మీద పోవాలంటే ఎట్లా చేయాలా? లేకుంటే ఇక్కడ మనకి సైకిల్ ఉంటాయి కదా, అదే తీసుకొని తిరగాల మనకి. ఎందుకంటే ఇది ప్రేమే కదా, డైలీ మనకు 100 రూపీస్ అవుతున్నాయి. 100 రూపీస్ అంటే ఆ టైంకి మాకు 50 రూపాయలు, 55 రూపాయలు ఆ టైంకి మేము ఇప్పుడు 100 రూపాయలు అయినాయి. అంటే 2016 నుంచి ఇప్పుడు దాకా ఇట్లా పెరిగితే ఉన్నాయి. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా బతుకోవాలా, ఏం చేయాలా, మేము మనకి టెన్షన్లా ఉన్నాం మేము. సో బైక్లో వదిలేసి ఇంకా సైకిల్స్ పైన వెళ్ళే పరిస్థితి, అంటే మళ్ళీ రోజులు వెనక్కి పోతున్నాయి అనుకుంటా. మళ్ళీ మన సైకిల్ తీసుకోవాలా, మనకి సైకిల్లో పోవాలా, సైకిల్లో రావాలా జాబ్కి. ఎట్లా చేయాలా? మనకి 100 రూపీస్, అది 1 లీటర్ వన్కి మనకి 100 రూపీస్. 100 రూపీస్ అంటే ఎట్లా చేయాలా? ఎక్కడ మంత్లీ మనకి 3000 రూపీస్ అవుతాయి
డైలీకి మనకి 100 రూపీస్ తిరగాలంటే అట్లా ఆకుంటే, లేకుంటే మనకి సైకిల్ తీసుకోవాలా, సైకిల్లో పోవాలా రావాలా, అట్లనే చేయాలా మనకి. ఓకే, సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఓకే, హలో మ్యామ్. హలో. పెట్రోల్ హైక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? పెట్రోల్ హైక్స్ అంటే ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే చాలా సమస్యలు. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ ఇష్యూ, ఇజంట్ ఇట్? అది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి వేరే కంట్రీస్తో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోలేము, బికాస్ ద కంట్రీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పాపులేషన్, ఇజంట్ ఇట్? అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ సో మెనీ డెమోక్రటిక్ రూల్స్, అవి ఇవి ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. And what I feel is it also depends on the dollar. That's what I came to know as such, isn't it? And moreover, I think the center should take a little bit of, something like the rules as such, so that it can do something related to this. But I think it also depends on gold as such, isn't it? That's what I came to know. అది కూడా ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే, ఇది ఏదో ఒక సమస్య ఒక్కటే కాదండి, ఇట్స్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ కోవిడ్ టైంలో మనం దీని గురించి ఏం చెప్పడానికి కూడా లేదు, బికాస్ వీఆర్ ఇన్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. ముందు మన లైఫ్స్ ఎట్లా సేవ్ చేసుకోవాలని చూడాలి. అండ్ ఇప్పుడు పెట్రోల్ గురించి ఇప్పుడు పెద్ద హైప్ చేసేంత కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఇది ఫస్ట్ ఎట్లా కంట్రోల్ చేయాలి పాండమిక్, దాని తర్వాత వీ కెన్ టేక్ ద ఇష్యూ వన్ బై వన్. అంతేగాని ఇప్పుడు అందరూ పొలిటికల్ వాళ్ళంతా కలిసి సెంటర్ మీద పడి మీరు ఏం చేయడం లేదు అంటే, దట్స్ నాట్ ట్రూ, బికాస్ దే ఆర్ డూయింగ్ ది బెస్ట్, ఇజంట్ ఇట్? ఇట్స్ నాట్ వన్ ఇష్యూ అండ్ సెంటర్ ఈజ్ రిలేటెడ్ సో మెనీ ఎస్ సచ్. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చేయడానికి లేదు. బట్ ఐ థింక్ వీ నీడ్ సమ్ టైమ్. ఇది కొద్దిగా సెటిల్ అయిన తర్వాత పాండమిక్ తర్వాత చూడొచ్చు దీని హైక్ గురించి. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ గురించి ఏం చెప్తారు? ఈ పెట్రోల్ స్టేట్ గవర్నమెంట్ అన్నది అది కూడా రిలేటెడ్ టు సెంటరే కదండి, అక్కడి నుంచి వచ్చే దీన్ని బట్టే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ కొద్దిగా చేంజ్ చేయొచ్చు. యాజ్ కేసీఆర్ కెన్ డూ సంథింగ్ రిగార్డింగ్ టు దిస్ వన్, ఎందుకంటే ఆయన కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి, ఏంటంటే అందుకోసమే వాళ్ళు కూడా పెట్రోల్ బంక్ వాళ్ళ మీద, అంటే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ పెట్రోల్ బంక్స్ అనుకోవడం ఏం చేస్తున్నారంటే, దే ఆర్ బ్లాక్లో కూడా అమ్ముతున్నట్టు నేను విన్నాను. ఐ హర్డ్, వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో. అది కూడా ఆయన కంట్రోల్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టైం పీరియడ్ ఫ్రమ్ 6 to 6 అంటున్నారు కదా, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మందిని ఇది చేసేసి ఎక్కువ పెట్రోల్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందేమో. ఈవెన్ దాట్ ఆల్సో ఐ డోంట్ నో. బట్ ఐ థింక్ కేసీఆర్ కెన్ డూ ఎ లిటిల్ బిట్. సెంటర్ కెన్ డూ ఎ లిటిల్ బిట్, కేసీఆర్ ఆల్సో కెన్ డూ లిటిల్ బిట్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంతేగాని ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్రోల్ అనడము, దట్స్ నాట్ ద ఇష్యూ ఎస్ సచ్. ఓకే, ఇట్స్ రిలేటెడ్. అండ్ మోర్ ఇప్పుడు ఏమవుతుందంటే, పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ అవుట్ దట్ మచ్, ఎవ్రీబడి స్టేయింగ్ ఇండోర్. అందరు చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పెట్రోల్ కన్సంప్షన్ కూడా తగ్గింది. బికాజ్ యాజ్ మై ఫ్యామిలీ వీ కేమ్ టు నో, వీ యూస్ టు స్పెండ్ 10,000 per month పెట్రోల్ మీద. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, వీఆర్ ఆల్ ఎట్ హోమ్. ఇప్పుడు పెద్దగా ఇప్పుడు ఏం లేదు పెట్రోల్ గురించి. దట్స్ ద రీజన్ వై ఇప్పుడు తగ్గింది. ఆ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గింది. 1 to almost 8-6 months నుంచి తగ్గినట్టే కదా ఆ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఇప్పుడు కొద్దిగా హైక్ చేస్తున్నారు కాబట్టి గివ్ సమ్ టైమ్. ఓకే, పాండమిక్ కొద్దిగా తగ్గిన తర్వాత దెన్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ అప్ దిస్ ఇష్యూ. ఎవ్రీవన్ కెన్. ఈ పాండమిక్ లో చాలా మంది లాస్ దేర్ జాబ్స్ కదా, సో మరి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. 100 రూపీస్ దగ్గర వచ్చింది పెట్రోల్ అని అంటే, సో అలాంటి వాళ్ళ పరిస్థితి అదే పాండమిక్ లో కూడా అప్పుడంతా తిరగడం లేదు కండి. అప్పుడంటే పబ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. దే యూస్ టు రోమ్ అబౌట్, దే యూస్ టు గో అబౌట్, క్లబ్స్ గిబ్స్ అవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ దే నీడ్ లాట్ ఆఫ్ పెట్రోల్. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు కదా. ఇప్పుడు 6 o'clock బంద్ అవుతుంది, మీరు ఇంట్లోనే కూర్చోవాలి, ఎంతసేపు బయటకు పోవడానికి అయితే లేదు. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ యూ హ్యావ్ టు గో, యూ టేక్ సైకిల్ రైడ్ మీద పోండి, నడుచుకుంటూ పోండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ టైంలో నేను అంటాము పెట్రోల్ గురించి బ్లేమ్ చేయడం, ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఫస్ట్ ట్యాకిల్ ద మేజర్ ఇష్యూస్ అండ్ దెన్ గో ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ ఇష్యూస్. దట్స్ వాట్ ఐ ఫీల్. అయితే ఈ పాండమిక్ లో రాష్ట్రంలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, అంతా కంట్రోల్లో ఉన్నాయనుకుంటున్నారా? కంట్రోల్ అనండి 100% కాదండి. వాట్ ద నంబర్స్ ద స్టేట్ ఈస్ గివింగ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. బికాస్ లిటరలీ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఫ్యామిలీస్ అండ్ అదర్ పీపుల్ అనమాట. ఏమంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈరోజు 10 deaths, ఈరోజు 11 deaths అంటున్నారు. కానీ యాక్చువల్లీ దట్ ఇస్ నాట్ ద ట్రూ ఫిగర్, దట్స్ బీయింగ్ మ్యానిపులేటెడ్. దట్ ఈస్ 100% షూర్. అది కాకుండా ఇప్పుడు బెడ్స్ కూడా మనకి ఎట్లా చూపిస్తున్నారు అంటే, అందరు ఖాళీ ఉన్న బెడ్స్ చూపిస్తున్నారు. దర్ ఇస్ ఓన్లీ 1 or 2 hospitals which are in the care of KCR people and all that. But this pandemic, it has reduced a little bit, I agree. But అంత కంట్రోల్ మాత్రం కాలేదండి. ఇట్ టేక్ సమ్ టైమ్, మేబీ 1 month or 2 months కొద్దిగా డౌన్ కావచ్చు. అండ్ వీ హోప్ దట్ థర్డ్ వేవ్ రాకుండా ఉంటే దట్స్ రియల్లీ వెరీ గుడ్, విల్ బి వెరీ వెరీ ఫార్చునేట్. అదర్వైజ్ అది వచ్చిందంటే ఈయన అంటున్నారు కదా పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారని. I think that will be uncontrollable అండి. So, and what I feel is now we have seen people also, they are not that much aware. ఎందుకంటే లిటరలీ చదువుకున్న వాళ్ళు కూడా మాస్కులు తీసేసి తిరుగుతున్నారు. మాస్క్ చూడండి, మీరు చూడొచ్చు ఇప్పుడు పిల్లల్ని ఎట్లా పోతున్నారు అనేది. బికాస్ వెన్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్, వీ హ్యావ్ టు డూ ఆర్ బెస్ట్. మనం కూడా కొద్దిగా ప్రొటెక్టివ్గా ఉంటూ మాస్క్ వేసుకుంటూ బయటకు వచ్చినప్పుడు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మనకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా.
అవి లేకుండా ఎప్పుడు గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడము ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ as such. You do your work, they do their work. సో గవర్నమెంట్ ఈ సెకండ్ వేవ్ని కంట్రోల్ చేయగలిగింది అని అంటారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి? థర్డ్ వేవ్ వస్తే ఇట్స్ నథింగ్ బట్ డూమ్ డే అండి. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఎ థర్డ్ వేవ్. ఇదే కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు థర్డ్ వేవ్ ఏం చేస్తారండి? సో లిటరలీ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ దెమ్ టు కంట్రోల్. డోంట్ గివ్ రాంగ్ ఫిగర్స్, ఓకే? బీ ఓపెన్ టు ద పీపుల్ సో దట్ పీపుల్ ఆల్సో విల్ నో. ఇప్పుడు ఏమొచ్చిందంటే యాక్చువల్లీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న దీన్ని బట్టి అబ్బా చాలా కంట్రోల్ అయిపోయింది కోవిడ్ మనం తిరగొచ్చు అని. ప్రీవియస్లీ వెన్ యూస్ టు కమ్ దిస్ మెనీ పీపుల్ వీ నాట్ దేర్ ఫర్ వాకింగ్. హార్డ్లీ ఒక 20-30 ఉన్నారు. ఇప్పుడు చూడండి హండ్రెడ్స్లో వస్తున్నారు. ఎందుకంటే దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఒక మన వేవ్ తగ్గిపోయింది బికాజ్ లిటరలీ దే ఆర్ వాట్ దే ఆర్ డూ. వాళ్ళు దీని మీద ఉన్నారు. దేని మీద అంటే వాళ్ళ ఫిగర్స్ ఇచ్చే దాని మీద ఉన్నారనమాట. సో దాట్స్ నాట్ గుడ్ as such. Government first of all responsibilities, I feel the medical officer, whoever is who comes on the TV, he should literally give the correct figures. Idi paristhiti itla undi, miremi don't take it for granted. Still there is that fear అని చెప్తే నేను కూడా కొద్దిగా మొదట చూడండి ఎంత కొద్దిగా బాగున్నారు బయటికి రాకుండా అది ఇది. ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యారు పీపుల్. అంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు లాక్డౌన్లో రిలాక్సేషన్స్ ఇవ్వగానే పీపుల్ కూడా రిలాక్స్ అయిపోయారు. దానివల్ల మళ్ళీ సెకండ్ వేవ్లో ఎక్కువ వైరస్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. రిలాక్సేషన్ ఎక్కువ ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎక్కువ పీపుల్ బయటకు రావడం. సో ఇది మళ్ళీ థర్డ్ వేవ్కి కూడా లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ ఇట్లా రిలాక్సేషన్ ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు బికాజ్ ఇఫ్ దే కాంట్ రిలాక్స్ చేయకపోతే కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అంటే మనం ఇళ్లలో కూర్చొని మనకు వచ్చే దీన్ని బట్టి కాదు కదా. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఈవెన్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఆల్సో. వెండర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. సో వాట్ కేసీఆర్ డన్ ఇస్ ద బెస్ట్ థింగ్ నౌ. 6 to 6 is very good because usually what happened after 6 only the youngsters they remove about. వాళ్ళు ఇట్లా బార్స్ అవి ఇవి ఓపెన్ అవ్వడము వాళ్ళు. సో వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ ద దిస్ థింగ్ విల్ బి కంట్రోల్ ఐ ఫీల్. ఇప్పుడు పబ్స్, క్లబ్స్, మాల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ ఎవ్రీథింగ్ దట్ రిస్ట్రిక్షన్ షుడ్ బి దేర్ 6 o'clock. వెరీ ఫైన్. ఆ లోపల మనం అంతా ఏమైనా మన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ ద వెండర్స్ ఆల్సో దే కెన్ డూ ది బెస్ట్. వాళ్ళు కూడా లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోవచ్చు. సో దట్స్ ఓకే. అంతకంటే ఎక్కువ మాత్రం వద్దు. మళ్ళా అంటున్నారు ఏదో ఫ్రమ్ 6 to 8, 8 to 9 దాట్ విల్ బి డిసాస్ట్రస్. అదొద్దు. ఎందుకంటే దట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు థర్డ్ వేవ్ బికాస్ నౌ ద యంగ్స్టర్స్ దే గో అబౌట్. అంతే కదండి. అందరు పిల్లలు కూడా అంటారు మేము పోదాం మాల్స్ ఓపెన్ అండ్ పేరెంట్స్ని కొద్దిగా చేయొచ్చు. పేరెంట్స్ కూడా కమ్ ఆన్ రిలాక్స్డ్ అన్నట్టు వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. కొద్దిగా ఇది మాత్రం బాగుంది. 6 to 6 ఇస్ వెరీ గుడ్ ఐడియా బట్ నో మోర్ దాన్ 6. దాట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్. సో ప్రస్తుతానికి పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఈ కరోనా పాండమిక్లో? కరోనా ఇప్పుడు నార్మలైజ్ అవుతుంది కొద్దిగా. హోప్ఫుల్లీ ఇంకో 10-15 డేస్లో బాగుంటుందని చెప్పేసి. సో చాలా మందికి పాండమిక్ లో జాబ్స్ పోయాయి. మరోవైపు పెట్రోల్ రేట్స్ ఘోరంగా పెరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 98 రూపీస్ పైన ఉండింది, ఇంకా 100కి చేరువ అవుతుందా అన్నట్లుగా ఉండింది పరిస్థితి. సో ఇట్లాంటి పాండమిక్ లో పెట్రోల్ రేట్స్ అంతగానం పెరగడంపై మీరేం చెప్తారు? మనం పెట్రోల్ ఒకదాని గురించే మాట్లాడుతున్నాం మేడం, కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా విషయాల్లో చాలా రకాలుగా బాగా చేస్తుంది. ఒక పెట్రోల్ గురించి ఆలోచిస్తే అది నామినల్ థింగ్ అంతే. ఎన్ని ఆఫ్ చేశారు? టెర్రరిజం ఆఫ్ చేశారు. అందరికీ బోల్డంతా స్కీమ్స్ ఇస్తున్నారు, రకరకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక పెట్రోల్ కూర్చుని పట్టుకుని దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే ప్రయోజనం లేదు మేడం. కానీ పెట్రోల్ రేట్స్ పెరగడం వల్ల నిత్యావసర ధరల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అది ఒక కామన్ మ్యాన్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిపెడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి జాబ్స్ లేక తినడానికి తిండే దొరుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైతే ఒక మామూలు మనిషికి మెయిన్ కావాల్సింది ఫుడ్, అలాంటి ఫుడ్ రేట్ కూడా పెరిగిపోతుంది పెట్రోల్ రేట్ పెరగడం వల్ల. బిలో యావరేజ్ పీపుల్ వరకు ఇష్యూ లేదు మేడం, వాళ్ళు వచ్చిన ఇష్యూ చేస్తున్నారు అంతే. కానీ వెరీ పూరర్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు దీనివల్ల. మిడిల్ క్లాస్ వరకు దే కెన్ మేనేజ్. ఏదో అనాలని అంటుంటారు కానీ ఐ డోంట్ థింక్ దీనికన్నా పెద్దగా జరిగినాయి. బట్ ఎవరి విల్ సర్వైవ్ అవుతున్నారు. మాట్లాడడానికి ఈ మాట ఉంటుంది కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో. సో గవర్నమెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉండాలంటారు ఈ పెట్రోల్ రిడక్షన్లో? గవర్నమెంట్ ఏం చేస్తుంది మేడం, ఇప్పుడు వాళ్ళు ఏదో ట్యాక్సెస్ వేశారు, ట్యాక్సెస్ పెంచారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ని జిఎస్టీ లేకుండా ఫార్వర్డ్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంతే. బట్ అంతకుముందు దాని మీద ఎన్ని వేల కోట్లు అప్పు ఉంది, అది తీర్చారు, అది ఎవరు చెప్పట్లేదు. అంతకుముందు గవర్నమెంట్లో కొన్ని వేల కోట్లు ఉంది, అది పెంచి అప్పు తీర్చారు. లేకపోతే మనకు పెట్రోల్ కూడా వచ్చేది కాదు. రైట్ రైట్ థ్యాంక్ యూ. It's a government policy. We cannot change it.
But we request government to reduce the rate of petrol, bring it under GST. That will be better. So rates will come down. That is our request to Modi government. If it is possible, make it under GST, or make profit of less, state and center both. Other there is no solution. They will, because of this, they will lose the government. సో స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటారు సార్ పెట్రోల్ ఇద్దరు చేయాలండి. State government also as well as central government also. ఎట్లాంటి పాలసీస్ తీసుకురావాలంటారు పెట్రోల్ రేట్స్ ని తగ్గించాలి? GST under తీసుకొని వస్తే అయిపోద్ది అండి. If it is coming under GST, there will be no problem at all. Everybody will be happy. People are saying, opposition is saying, but I am a BJP man. Even though I am asking Mr. Modi government to reduce the rate of petrol at any cost. Whatever the policy they want to bring, they should bring it down. Because it's a common man's pocket. They should take care of that. Thank you very much.